హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి చిల్డ్రన్స్ అయితే ఈరోజు ఇండిపెండెన్స్ డే ఉంది కదా. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళకి హాలిడే ఇచ్చిండ్రు. హాలిడే ఇచ్చినందుకు ఇక వాటర్ ఫాల్స్ అయితే ఇలా చేశారు చూడండి. ఇది ప్రాజెక్ట్ వైజ్గా చేయమని చెప్పాను నేనే, ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది కాబట్టి. ఇక ఇది వచ్చేసి అన్నమాట, దీంట్లో వాటర్ పడతాయి. ఇది బాయిలాక గుంత అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక గేటు, అంటే ఇది చిన్నగా నాలా పెట్టారు చూడండి. ఇగో నాలా అయితే మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇగో ఇది గొట్టంతో పైప్ తోటి పెట్టారన్నమాట. ఇగో నాల లోపల నుంచి నీళ్ళుగా ఇక్కడికి బయటికి వచ్చేస్తున్నాయి చూడండి. ఇది ఫస్ట్ గేట్ అన్నమాట. ఈ దాంట్లో నుంచి ఇది కాలువ నీళ్ళు ఇక్కడ వెళ్తున్నాయి. ఇది వచ్చేసి సెకండ్ గేట్ అన్నమాట. ఇక సెకండ్ గేట్ ఈ విధంగా, ఇది మేము ఏమితో పెట్టామంటే చూడండి, ఇదేమితో పెట్టామరా మనము? చింతపొల పండు ఆకుటగా సీతాఫల పండు, కస్టర్డ్ ఆపిల్, ఆ ఆకుతోటి ఇట్లా పెట్టే. ఇది సెకండ్ గేటు. అయితే ఇది ప్రాజెక్టు పిల్లలకు మనం చెప్తేనే వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ కాలువలు ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఒకసారి దీన్ని చూడండి మీరైతే ఇలా ఉంది. ఇది వచ్చేసి థర్డ్ గేట్ అన్నమాట. అయితే అక్కడ వాటర్ హెవీగా వస్తున్నాయి కదా, ఇక్కడ కొంచెం తక్కువ వస్తున్నాయి. ఇది ఓపెన్ చేసిండ్రు, ఇప్పుడే ఆన్ చేసేసిండ్రు అనమాట. ఇగో ఈ దాంట్లో నుంచి వాటర్ అయితే కిందికి వస్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి ఫోర్త్ గేట్ ఫ్రెండ్స్. ఫోర్త్ గేట్లో హెవీగా వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక ఈ నాలా కూడా కనిపిస్తుందా మీకు? ఇక వాటర్ అయితే ఈ విధంగా వచ్చేసి ఇవన్నీ ఎక్కడ వెళ్తున్నాయి అంటే కిందికి వెళ్తున్నాయి, పొలాలలోకి అయితే వెళ్తున్నాయి ఈ వాటర్. ఇది వచ్చేసి ఇక ఈ విధంగా మన దగ్గర ఇక చెరువు ఎలా ఉంటుందో అలా కుంటలేక చేసేసిండ్రు ఈ పిల్లలు చూడండి. ఇక వాటర్ అయితే హెవీగా నింపేసిండ్రు చూడండి. ఇగో పిల్లలు ఈ విధంగా చేశారు కదా. మనం ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలియాలంటే ఏదో ఒకటి ప్రాక్టికల్గా పెట్టాలి. ప్రాక్టికల్గా పెట్టినప్పుడు తెలుస్తుంది. ఈ ప్రాక్టికల్ కోసమే వాటర్ ఇలా పోసి ఈ విధంగా అయితే సాగు చేయడానికి అయితే వాటరు ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ప్రాజెక్ట్ వాళ్ళకి తెలియనప్పుడు ఈ విధంగా చేసిండ్రు. ఇక ఎంత బాగా చేశారు చూడ, పిల్లలు కూడా చెప్పిన విధానం లోపలే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక అందులో మనం బోట్లో వెళ్ళే పడవలు కూడా చూడండి. పడవలు అయితే ఇలా వేశారు. బాటిల్ సహాయంతో వాటర్ అయితే పోస్తున్నారు చూడండి. బోట్ అయ్యిరా. ఇక బోట్లో అయితే మనం ఎక్కిపోవచ్చు. అయితే కరెక్ట్గా మనం ఇక ప్రాజెక్ట్కి అయినప్పుడు బోట్ ఏ విధంగా ఉంటుందో ఇక వాళ్ళు కూడా చేసి బోట్ అలాగనే వేశారు. ఇక ఎన్నైతే 3 అయితే వేసిండ్రు, ఇంకా వేస్తున్నారు చూడండి. పిల్లల కృషితోటి చేసింది కాబట్టి నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లుంటే మా వీడియోకి ఒకసారి లైక్ కూడా కొట్టండి. ఇక ఇంకొక పడవైంది 4 వేసేసారు చూడండి. బోట్స్ అయితే 4. చాలా బాగుంది. ఈ బోట్ అయితే ఇట్లా వేశారు చూడండి. ఇక వేసిన తర్వాత అది వాటర్ సింక్ అయిపోతుంది బోట్ అయితే. బోట్ సాయంతో మనం వెళ్ళగలం కదా సముద్రంలో, అలాగనే ఇక ఇది కూడా ఉంటుంది అన్నమాట. పిల్లలు ఈ విధంగా చాలా బాగా చేసిండ్రు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.